టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ అండి. మా పాప టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందేంటని. చెప్పు చిట్టి, నిజంగా ఉన్నదే చెప్పు, ఎలా ఉందో అదే చెప్పు. భలే ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా కొద్దిగా ట్రై చేయండి. భలే ఉంది. ఉల్లిపాయ మీద నిమ్మకాయ. ఎప్పుడు రొటీన్ కాకుండా ఇట్లా మనం డిఫరెంట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మా పిల్లలకైతే ఈరోజు నేను స్నాక్ అదే చేశాను అనమాట, స్వీట్ కార్న్ పకోడీ. ఆల్రెడీ వాళ్ళ డాడీ స్వీట్ కార్న్ తీసుకొని వస్తే డే బిఫోర్ నేను స్వీట్ కార్న్ మసాలా చేశాను. అండ్ ఈరోజు ఏంటంటే ఇది ఒక్కటి మాత్రం ఉంచాను అనమాట. వీళ్ళు తినాలి, ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుందని. సో చేశాను, చూడండి ఎంత చక్కగా తింటుందో పకోడీ. ఇంకా 5 minutesలో మొత్తం ఫినిష్ అయిపోద్ది అనమాట. సో ఎట్లా ఉంది సిటీ? భలే ఉంది ఫ్రెండ్స్, మీకు కూడా ఒకసారి ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే చేసుకొని ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మనం కష్టపడి గంటల ఏం లేదనమాట. స్వీట్ కార్న్ నేను చెప్పాను కదా ఎలా కట్ చేయాలో అట్లానే కట్ చేయండి. అదే కరెక్ట్ ప్రాసెస్. ఒళ్ళు చేయొచ్చు కదా అని అనుకుంటారు, కానీ ఒళ్ళొద్దు. అలా కట్ చేస్తేనే కరెక్ట్ ప్రాసెస్ అనమాట. అలా కట్ చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకొని అన్నీ మనం మిక్స్ చేసుకుంటే వితిన్ 10 minutesలో మనకి ఆల్రెడీ 10 minutesలో రెడీ చేసేసుకోవచ్చు అనమాట. పకోడీ అన్నది చక్కగా హ్యాపీగా తినొచ్చు. అండ్ నేను కూడా టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే మా మమ్మీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మా పాప తింటుంది కదా, సో నోట్లో నీరు ఊరుతుంది అనమాట. చక్కగా తినాలి అని, అందుకనే మాట్లాడలేకపోతుంది తను. అలాగే ఓకేనా. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడాను. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.